పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. రైట్. ఇప్పుడు మనం పిఠాపురంలో అయితే ఉన్నాం. పిఠాపురంలో కళ్యాణ్ గారి గెలుపు కోసం గుజరాత్ నుంచి కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు ఏంటి అనేది తెలుసుకుందాం. అన్నా, మీరు గుజరాత్ నుంచి వచ్చారు. దేనికి? అంటే మీరు టీ షర్ట్లు వేసుకుని జనసేన పార్టీ గుజరాత్ అని చెప్పి వచ్చారు. దేనికి అసలు? పవన్ కళ్యాణ్ గారిని, అలాగే అతను ఎన్ని సీట్లు ఎక్కడెక్కడైతే నిలబెట్టారో 21 సీట్ని గెలిపించుకోవడానికి ప్రచారం కోసం మేము వచ్చాం అంత దూరం నుంచి. అంటే ఎందుకని ఒక వ్యక్తి ఆయన పెట్టిన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేస్తుంది, లేదా 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాంటి పార్టీని నెగ్గితే కనుక ఎక్కడో గుజరాత్లో ఉన్న మీకు ఏం ఉపయోగం? లాస్ట్ టైం లాగా అతనికి అన్యాయం జరగకూడదని ఈసారి అతనికి ఒక న్యాయం జరగాలి. ఎందుకంటే తను చాలా మంది కంటే 10 సంవత్సరాల నుంచి పెట్టే పార్టీని ఎలా తీసుకొని రావాలి, ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఓడిపోయినా సరే అంత దీనిగా చక్కగా కౌతు రైతులను ఆదుకొని, పేదల్ని ఆదుకొని, ప్రతి ఒక్కరిని ఆదుకొని ఈ రోజు వరకు కొన్ని కోట్లు ప్రసారం కొన్ని కోట్లు దానం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ రోజు అతను ప్రజల్లోకి కనిపించారు. అలా అదే మన అసెంబ్లీకి ఒక్కసారి వెళ్ళారనుకో, సో ప్రతి ఒక్కరికి కూడా, అంటే తెలుగు ప్రజలకు అందరూ కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు అక్కడ గుజరాత్లో పనినిచ్చి వెళ్ళారనా, లేకపోతే సెటిల్డా? ఇక్కడ ఆంధ్రాలో మాకేం లేక మేము అసలు వెళ్ళిపోయాం. గుజరాత్ వలస వెళ్ళిపోయాం. ఇక్కడ అది మాకు ఏదైనా ఉంటే, ఇప్పుడు పవన్ సార్ వచ్చారు, ఏదైనా అంటే ఒక అభివృద్ధి వచ్చింది అనుకో, మేము ఇక్కడ ఉండొచ్చు. మా సొంత ఊరు మేము ఉండొచ్చు. మీ సొంత ఎక్కడన్నా? శ్రీకాకుళం, పలాస. అంటే మేము న్యూస్లో వినేది ఏంటంటే పలాస దగ్గర నుంచి, అంటే శ్రీకాకుళం మెయిన్ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చాలా మంది అయితే వలసలు వెళ్ళిపోతున్నాయని చెప్పి విన్నాం. అది మిమ్మల్ని చూస్తే నిజం అనిపిస్తుంది. అది కరెక్ట్. అది చెప్పింది పవన్ సార్ చెప్పింది కరెక్ట్. అది ఎందుకంటే వలస వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులు మనిషి కూర్చొని తింటాడు ఇంట్లో, కలుపు కష్టపడడానికి ఎక్కడికి వెళ్ళాలి కదా, తప్పదు కదా. అప్పులు చేసుకుంటే తినలేం కదా, వీళ్ళు ఇచ్చే పథకాలు చేసుకుని మేము ఉండలేం కదా. అది కానీ ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు పార్టీ ద్వారా ఇప్పుడు నెగ్గితే మీకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ? అతను నెగ్గాక ఎక్కడికి మాకంటే చాలా అంటే అభివృద్ధులు వస్తాయని, అలాగే అమరావతి రాజధాని అవుతుందని, ఇవన్నీ అంటే మాకు ఒక నమ్మకం అయితే ఉంది గట్టిగా. అలా అభివృద్ధులు వచ్చే తర్వాత ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది. మళ్ళీ మేము ఇప్పుడులాగా అంటే తల్లిదండ్రుల కాడికి రావచ్చు. సో ఇక్కడ మేము ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. అని ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేక మేము గుజరాత్ వెళ్ళిపోయని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఎంప్లాయ్మెంటే లేదా, లేకపోతే మీరు పెట్టుబడి చేసుకోవడానికి ఏమైనా సహాయం కానీ, లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి భూములు కూడా అయ్యే ఎలా ఉంటుంది ఇక్కడ? యాక్చువల్లీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇప్పుడు ఆ టైంలో మేమైతే వలస వెళ్ళిపోయాము. ఇప్పటి వరకు కూడా అదే సిచ్యువేషన్ ఉంది. అంటే ఇప్పుడు మేము 2001 నేను వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు సుమారు 23 ఇయర్స్ అయిపోయింది. ఈ 23 ఇయర్స్ నుండి కూడా అప్పుడు ప్రభుత్వాలు బాగలేక వెళ్ళిపోయారు. తర్వాత కూడా ఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్టిగా ఏ ప్రభుత్వం కూడా పని చేయట్లేదని మేము అనుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే వలసలు ఇప్పటి వరకు కూడా ఆగట్లేదు. వలసలు ఆగకపోతే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తలదాచుకుంటాం? అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటనేది మనకు అసలు అర్థం కావట్లేదు. క్యాపిటల్ లేదు, ఏం లేదు. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది. మీ పక్కనే కదా వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు. వైజాగ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు క్యాపిటల్ అంటే అన్ని రకాల సౌకర్యాలు ఉంటే, మనకు ఒక క్యాపిటల్ బేస్ ఉంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మేమంటే మా హోప్స్ అంతా కోల్పోయాం, మాకు అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నిజమైన నాయకుడు వస్తే రేపు పొద్దున్న మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది మాకు ఒక ఇంపార్టెన్స్ సార్. మా గురించి అయితే మేము ఆలోచించట్లేదు. మీరు చెప్పనన్నా, మీరు గుజరాత్లో ఉంటున్నారు. గుజరాత్ మీరు అక్కడ ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది మీకు తెలుస్తుంది. గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి తేడా చెప్పమంటే ఏం తేడాలు చెప్తారు? చాలా తేడా ఉందండి, డెఫినెట్లీ చాలా తేడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అవినీతి అనేది ఇప్పుడు అంటే గుజరాత్ ఆంధ్రాలో ఉందా ఎక్కువ ఉందా, లేకపోతే గుజరాత్లో ఎక్కువ ఉందా అనేది కాకుండా అభివృద్ధి అనేది ఖచ్చితంగా గుజరాత్లో జరిగింది అనేది మొత్తానికి 100% చెప్పగలం. దానికి ఉదాహరణ ఏమంటారా, మన ఓన్లీ కచ్ డిస్టిక్లోనే, గుజరాత్ కచ్ డిస్టిక్లోనే 60,000 పీపుల్ మన తెలుగు పీపుల్ నివసిస్తున్నారంటే ఊరికనే నివసిస్తారా? ఒకసారి ఆలోచించండి. 60,000 పీపుల్, వన్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ ఇన్ కచ్ డిస్టిక్. 60,000 ఒక ఓట్ బ్యాంక్ కింద మార్చితే కనుక ఒక ఎమ్మెల్యే అవుతారు. 100% అవుతారు. ఇప్పుడు 3 నియోజకవర్గాల 3 జిల్లాల ప్రజలు ఉన్నారు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం. ఓకే, మేమైతే పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం చేసిన అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేశారు. ఉద్దాన సమస్య గారి మీ అందరికీ తెలిసిన విషయమే. ఉద్దాన సమస్య ఆయన ఏ స్థాయిలో తీసుకెళ్లారు, ఎవరు చేశారని ఉద్దానం సమస్యను వెలికి తీసింది ఎవరు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 100% తీసుకుని వచ్చారండి. ఈ రోజు ఏంటంటే ఆ కిడ్నీ సమస్యలు కానీ ఏవైనా కానీ
ఒక పెద్ద స్థాయి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ని రప్పించి కూడా ఆ సమస్యకు పరిష్కారం గురించి ఆయన చాలా కృషి చేశారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తారని, ఎందుకంటే డయాలిసిస్ పేషెంట్, ఆ డయాలిసిస్ సిస్టమ్ అసలు ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. మనుషులు చనిపోతున్నారు, ఆ మొత్తం అసలు స్మాష్ అయిపోతుంది, అసలు ఏంటి అర్థం కావట్లేదు పొజిషన్లో ఉన్నాము. అందుకని సరే ఆ కృతజ్ఞతా భావంతో మేము ఏంటంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని గుజరాత్ నుంచి ఏంటంటే మేము కూడా జనసేన యాక్టివ్ మెంబర్ని, పలస కాన్స్టిట్యున్సీ మాది. మేము ఏంటంటే మొత్తం మేము ఒక 60 మెంబర్స్ గుజరాత్ నుంచి వచ్చి అలాగే నియోజకవర్గాల వారీగా అక్కడక్కడ వెళ్ళి ప్రచారం చేసుకుంటూ నిన్న తెనాలి వెళ్ళాము, ఈరోజు పిఠాపురం వచ్చాము. ఇంతకు ముందు కూడా నేను సింగిల్గా పిఠాపురం వచ్చాను. అలాగే మా సొంత కాన్స్టిట్యున్సీ పలాసలో కూడా మేము క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అన్ని విధాలుగా మేము, ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి, లేదంటే మనము కృతజ్ఞత అనే భావానికి అర్థం ఉండదని మేము భావించి మేము ముందుకు వస్తున్నాం. అంటే సార్ ఒక్కసారి చేయి జారిపోతే తర్వాత పట్టుకోలేము, ఆ చేయి జారకుండా చూసుకోవాలి, ఇంకా తనకు కంటిన్యూ చేయాలి. అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు గెలుపు ఓటమి నాకు సంబంధం లేదు, నా పని నేను చేసుకెళ్ళిపోతా అని చెప్పి అంటున్నారు. మరి లేదు సార్, గెలుపు ఓటమి సంబంధం అని కాదు సార్, కంపల్సరీ గెలుస్తారు. ఆ నమ్మకం మాకైతే ఉంది 100%. అతను గెలిచి అసెంబ్లీకి వెళ్తారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ 2029లో 175 సీట్లు కూడా పోటీ చేసే శక్తి అతనికి ఉంది. 170లో ఈయన కంటెస్ట్ వచ్చేస్తున్నాడు. కన్ఫామ్. ఇప్పుడైతే పొత్తు పెట్టుకున్నారు, కానీ 2029 వచ్చేసరికి పొత్తు కూడా అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పనన్నా, అంటే ఇప్పుడు గుజరాత్ వెళ్తున్నారు, అక్కడ మీకు చాలా సమస్యలు అయితే ఉంటాయి, లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటుంది. మీరు అలాంటివి వచ్చినప్పుడు మీరు ఆ సమస్యలు ఎలా క్లియర్ చేసుకుంటారు? సార్ మేము గుజరాత్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మేము చాలా దూరం నుండి వచ్చాము. గుజరాత్ అంటే మామూలు మాట కాదు, బై రోడ్ మేము వచ్చాము. 2500 కిలోమీటర్ దూరం నుండి వచ్చాము, బై రోడ్ వచ్చాము. మేము మా సొంత డబ్బులతో వచ్చాము. ఇప్పటి వరకు మేము స్టే అయింది కూడా తెనాలిలో కూడా మా సొంత డబ్బులతోనే మేము చేసుకుని వచ్చాము. అయితే ఈ రోజు అయితే ప్రజెంట్ మేము పిఠాపురంలో వచ్చాము. మాకైతే ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి, రాలేదని కాదు. అంటే మీరు ప్రచారం చేయడానికి వచ్చారు కదా, ఇలాగా జనసేనకి కొనుగా న్యూసెన్స్ మొత్తానికి ఏర్పడ్డది. కాకపోతే మాకు అవసరం లేదు, ఎందుకంటే జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారు అనేది మాకు స్ఫూర్తి. ఆయన పేరు మీద మేము కచ్ డిస్టిక్ లో కూడా మేము జనసేన సేవ ట్రస్ట్ మేము ట్రస్ట్ కూడా చేసుకున్నాము. ఆల్రెడీ 2 years నుండి మేము చాలా సేవలు అందించాం పవన్ కళ్యాణ్ లాగా. అంటే పవన్ కళ్యాణ్ అంత కాదు, మాకు తగ్గట్టు మేము చేసుకుని వచ్చాము కార్యక్రమాలు ఆయన స్ఫూర్తితోనే. ఈ రోజు కూడా మేము ఇక్కడ మీ ముందు వచ్చామంటే ఆయన స్ఫూర్తితోనే వచ్చాము, రాగలిగాము. మీరు అందరూ మాకు కలిశారు. అంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు అయితే దేశ విదేశాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి అయితే వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొద్ది గొప్ప కొంచెం జాబులు చేసుకున్న, కొద్ది గొప్ప కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు. కానీ మీరు అక్కడ గచ్చు అక్కడ నుంచి గుజరాత్ నుంచి వస్తున్నారు అంటే అక్కడ మీరు లైక్ నార్మల్ పనులే చేసుకుంటారు, ప్రైవేట్ జాబ్లో కూల్ జాబ్లు అన్నట్టు చేసుకుంటారు. అవన్నీ మీరు ఆపుకొని ఇక్కడ రావాల్సిన, ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడనే కాదు, మీరు ఇక్కడ జనసేన పోటీ చేస్తున్నారు, 21 అసెంబ్లీ స్థానాల నుంచి మీరు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఆయన మీద అంత? ఎందుకంటే ఇప్పుడు పరిపాలన అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందంటే యుద్ధం దిగజారిపోయింది. మరి రాబోయే ఈ ఎన్నికలు కానీ ఒకవేళ మనం ఆయన గెలిపించినట్టుగా అయితే కనుక మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన ఇంత ఘోరంగా ఉందంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే కనుక మనము నార్త్ కొరియా చూడవలసిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. మనకి నార్త్ కొరియాలో అంటే ఆయన ప్రెసిడెంట్ ఏంటంటే వాడు కొన్ని సిద్ధాంతాలు పెట్టి ఉంటాడు, ఆ విధంగా మనము ఉండిపోవడం జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే వాలంటీర్స్ గారు ఎవరున్నారు అది నాకైతే తెలియదు. ప్రతి ఒక్కరూ ఆయన అదుపులో తీసుకొని మరేం పనికి రకం చేస్తాడు ఆంధ్రప్రదేశ్కి అనేది నేనైతే గట్టిగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించకుండా ఎన్నో కష్టాలకు ఎదుర్కొని ఆయన ముందుకు వచ్చారు కాబట్టి మేము కూడా ఆయన స్ఫూర్తి కోసమే మేము ముందుకు వచ్చాము. మేము కూడా చాలా పేదలు సార్, మేము అక్కడ కష్టపడి వచ్చాము. మా ఫ్యామిలీ కిడ్స్ పెట్టేసి ఇక్కడ మా ఫ్యామిలీ కూడా ఉంది. అంటే ఆంధ్రాలో అంటే పలాస నియోజకవర్గంలో మా ఫ్యామిలీ ఉంది. రేపు తెల్లవారు మంచి ప్రభుత్వం వస్తే కదా మా ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటారు. ఇప్పుడు మాకు అనుకూలం లేదనే కదా మేము వలస వెళ్ళిపోయాము. అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ వరకు వచ్చారు అంటే ఇప్పుడు మీరు ఇలా టీ షర్ట్లు వేసుకొని మీరు గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి జనసేన గెలుపు కోసం మీరు పోరాటం అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు గుజరాత్ వెళ్ళిపోతారు. కానీ మీ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కనుక ఇబ్బందులు ఎవరైనా పెడతచ్చు, వేరే పార్టీలు కావచ్చు, వేరే నాయకులు కావచ్చు, ఇబ్బందులు పెడితే దాన్ని మీరు ఏ విధంగా తట్టుకుంటారు? మరి ఆ ఇబ్బందులు రాకూడదనే కదా సార్ మేము మంచి నాయుడికి ఎన్నుకుంటున్నాం. ఈరోజు అలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కదా ఈరోజు ఎంత పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ఇక్కడ వరకు ఆగదు సార్, ఇది కంటిన్యూగా వెళ్ళాలి. ఈ పోరాటం కంపల్సరీగా అంటే చెప్తున్నాను కదా, కంపల్సరీగా 21 సీటు మాత్రం గెలిచే అవకాశాలు పవన్ సార్కి ఉన్నాయి. రైట్. అంటే ఇప్పుడు మీరు
పిఠాపురంలో ఉన్నారు కాబట్టి మీరు అంతా కొత్త సర్వే అయితే చేసి ఉంటారు ఎలా ఉండబోతుందో సిచ్యువేషన్స్ అని చెప్పి. మీరు చూసిన దాని ప్రకారం పిఠాపురం ఎలా ఉండబోతుంది ఈసారి? పిఠాపురంలో సార్ మేము వచ్చి ఇంతకుముందు కూడా మా బ్రదర్ వచ్చారు, ముందున్నారు. ఎన్నికలు అంటే ఏంటంటుంది నామినేషన్ వేసే టైం వచ్చారు. ఆ రోజు అయితే చూసారు. ప్లస్ ఇప్పుడు మేము వచ్చి జస్ట్ లేడీస్ కూడా మా ముందే ఇంటర్వ్యూ ఇచ్చారు. తో మోస్ట్లీ నేను విని అంటే ప్రతి న్యూస్ వింటుంటాను. తో 1,00,000 మెజార్టీ మాత్రం కంపల్సరీ పిఠాపురం మాత్రం ఉంది. 1,00,000 ఓటు కంపల్సరీ పిఠాపురంలో ఉంది. అతనికి ఇక్కడ తగ్గేది లేదు. ఎంతమంది వచ్చినా సరే పవన్కి ఇక్కడ ఓడించే మగాడే లేడు. సో ఇప్పుడు మీ ద్వారా కళ్యాణ్ గారు గెలిస్తే కనుక మీకు అక్కడ వలసలు వెళ్ళే ఛాన్స్ తగ్గుతుంది. మీరు ఇక్కడ మీ కుటుంబాలతో మీ పుట్టు పెరిగిన ప్రాంతాలతో అయితే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మీరు ఆకాంక్షిస్తున్నారు. మా సమస్యలు సేమ్ సార్ మీరు చెప్పినట్లేనే. మా సమస్యలే 3 రోజులు మేము తెనాలిలో ఉన్నాము. మన మనోహర్ గారి దగ్గర అని చెప్పాము. అదే బాగుంటే ఇంకా వస్తా అంటే ఏదైతే మన పీడీ ఉందో పిల్లలు వాళ్ళు మాలాగా కాకుండా వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళు బతుకుతారని మేము ఆశిస్తున్నాం.